తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, మాచర్ల మున్సిపల్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకోవడంపై మరింత సమాచారం చెప్పండి. మాచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మజర్ సాహెబ్, వైస్ చైర్మన్ గా ఎర్రాకుల సిద్దమ్మ ఎగ్జిక్యూటివ్ గా ఎన్నికయ్యారు. గతంలో మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి దుర్గా కిషోర్ ఇటీవల పదవిని కోల్పోవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు తాజాగా ఎన్నికల అధికారి గురజాల ఆర్డీఓ మురళీ నేతృత్వంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు 31 వార్డు కౌన్సిలర్లలో 17 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముందుగా చైర్మన్ ఎన్నికకు ఎన్నికల అధికారి మురళి ప్రణాళిక ప్రకారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ పౌరు నరసింహారావు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 21వ వార్డు కౌన్సిలర్ మధుశెట్టి శ్రీనివాసరావు, అదేవిధంగా 29వ వార్డు కౌన్సిలర్ సుబాని బలపరచడంతో ఇతను మున్సిపల్ చైర్మన్ గా మదర్ సాహెబ్ ఎన్నిక అనేది ఏకగ్రీవమైంది. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక అధికారులు ప్రారంభించగా 10వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఎర్రకుల సిద్దమ్మను 29వ వార్డు కౌన్సిలర్ సుబాని ప్రతిపాదించారు. ఈవెను 18వ వార్డు అదేవిధంగా 21వ వార్డు కౌన్సిలర్ విధానాలు బలపరచడంతో ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా తెలుగుదేశానికి చెందినటువంటి ఎర్రకుల సిద్దమ్మ కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా 2021లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఈ మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు మొత్తాన్ని కైవసం చేసుకోగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నేపథ్యంలో కౌన్సిలర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తెలుగుదేశంలో చేరటం, అదేవిధంగా మద్దతు ప్రకటించడంతో ఇక్కడ బలం అనేది తెలుగుదేశానికి పెరిగింది. తాజాగా నిర్వహించిన ఈ ఎన్నికలో ఇది అటు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ 2 పదవులు కూడా తెలుగుదేశంలో కైవసం చేసుకుంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.